Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. Today I welcome you all to our channel that is GR World. Okay friends, in our previous class we have discussed about Article 25. Article 25 ఏం చెప్తుంది? It talks about the freedom of religion. Okay, now you can choose any religion that you want because India is a secular country. We have the right to choose any religion. Okay, no one is going to force us to choose the religion they want. We have the right to choose our own religion. Okay, and Article 25 provides that. Okay, Article 26, this is also a part of fundamental rights. Fundamental rights are there in the third part of Indian Constitution. Okay, now Article 26 ఏం చెప్తుంది? Freedom to manage religious affairs. Manage religious affairs. Okay, now for example, ఒక X group of people, X ఒక X group of people, sorry, ఒక group of people X రిలీజియన్ని ఫాలో అవుతున్నారు. ఓకేనా, ఆ రిలీజియస్ వర్క్స్ అనేటివి మనం మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ మేనేజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్స్ రిలీజియన్ని ఫాలో అవుతున్నారు. సో ఆ రిలీజియస్ అఫైర్స్ లేదా ఆ రిలీజియస్ వర్క్స్ అన్ని ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ మేనేజ్ చేసుకోవచ్చు. ఆ వర్క్స్ అన్ని వాళ్ళు చేసుకోవచ్చు. ఓకేనా, ఇండియన్స్ హ్యాస్ దట్ రైట్ టు మేనేజ్ ద religious affairs. Article 26 states that freedom states that it provides us the freedom to manage religious affairs. Okay na, religious denominations అంటే ఒక ఎక్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఒక రిలీజియన్ని ఫాలో అవుతారు. వాళ్ళకు సర్టెన్ యూనిక్ బిలీఫ్స్ ఉంటాయి. ఓకేనా, అంటే వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ రిలీజియన్లో జరుగుతున్న థింగ్స్ గురించి, లేదా వాళ్ళకి కొన్ని యూనిక్ నమ్మకాలు ఉంటాయి. లైక్ హిందూ రిలీజియన్కి చెందిన వాళ్ళకి కొన్ని నమ్మకాలు ఉంటాయి, ముస్లిం రిలీజియన్కి చెందిన వాళ్ళకి కొన్ని నమ్మకాలు ఉంటాయి, క్రిస్టియానిటీకి చెందిన వాళ్ళకి కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఓకేనా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి కొన్ని యూనిక్ బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి. దట్ ఈస్ రిలీజియస్ డినామినేషన్స్. ఓకేనా, అండ్ ఆర్టికల్ 26 ఇక్కడ అన్ని కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ తోని లింక్డ్ అప్ అయి ఉన్నది. ఓకేనా, ఆర్టికల్ 25 అనేది ఒక ఇండివిజువల్ రైట్. ఇండివిజువల్ రైట్ ఎందుకు? బికాస్ one individual person has a right to choose the religion that he wants. సో అక్కడ ఒక ఇండివిజువల్ పర్సన్కి రైట్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దట్ ఈస్ ఇండివిజువల్ రైట్. ఆర్టికల్ 26 అనేటిది ఒక కలెక్టివ్ రైట్. కలెక్టివ్ రైట్ అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తారు. ఇండివిజువల్ పర్సనాలిటీ కాకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తారు. కాబట్టి ఆర్టికల్ 26 ఇస్ అ కలెక్టివ్ రైట్. ఓకేనా, నెక్స్ట్ థింగ్, ఆర్టికల్ 26 provides us the right to establish and maintain institutions. ఇక్కడ ఇది institutions for religious and charitable purposes. ఓకేనా, our constitution provides us the right to establish our any institution regarding religion. ఓకేనా, రిలీజియన్ ఒక ఎక్స్ రిలీజియన్ వాళ్ళు వాళ్ళ రిలీజియన్కి తగిన ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఓకేనా, దే కెన్ ఎస్టాబ్లిష్ దర్ ఓన్ ఇన్స్టిట్యూషన్. ఓకేనా, ఓన్ రిలీజియస్ అఫైర్స్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ వాళ్ళు ఒక ప్రాపర్టీని ఓన్ చేసుకోవచ్చు. ఒక రిలీజియన్కి చెందిన వాళ్ళు వాళ్ళ రిలీజియన్ తరపున ఒక ప్రాపర్టీని ఓన్ చేసుకోవచ్చు అండ్ దాన్ని అడ్మినిస్టర్ చేసుకోవచ్చు. ఓకేనా, వాళ్ళ రిలీజియన్కి చెందిన వాళ్ళే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ప్రాపర్టీని ఓన్ చేసుకొని దాన్ని అడ్మినిస్టర్ చేసుకోవచ్చు. ఓకేనా, దట్ ఈస్ ఎ కలెక్టివ్ రైట్. అండ్ ఈ ఆర్టికల్ 26 ఫాలో అయ్యేటప్పుడు వేరే వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ డిస్టర్బ్ అవ్వద్దు, వైలేట్ అవ్వద్దు. ఓకేనా, దిస్ ఈస్ నాట్ ఏ అబ్సల్యూట్ రైట్. ఓకేనా, దీనిపైన కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒకవేళ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ లేకపోతే దెన్ దిస్ విల్ లీడ్ టు
the violation of fundamental rights of others. ఓకేనా, వేరే వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతాయి. సో దట్స్ వై our constitution makers, they decided that there should be some reasonable restrictions on this right. ఓకేనా, లాస్ట్ ఆర్టికల్ 25 పైన కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అండ్ దట్ ఈస్ ఆల్సో నాట్ ఏ అబ్సల్యూట్ రైట్. ఓకేనా, దీనిపైన కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ కావద్దు, పబ్లిక్ హెల్త్ డిస్టర్బ్ కావద్దు, మొరాలిటీ కావద్దు. ఇలా డిస్టర్బ్ అయ్యి ఫండమెంటల్ రైట్స్ అవుతున్నట్టు. సో పైన కూడా అంటే ఎవరైతే ఫండమెంటల్ రైట్స్ ని వయోలేట్ చేస్తుర్రో వైల్ ఫాలోయింగ్ దిస్ ఆర్టికల్, ఓకేనా, ఎవరైతే ఫండమెంటల్ రైట్స్ వయోలేట్ చేస్తుర్రో ఫాలోయింగ్ దిస్ ఆర్టికల్ వైల్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, దెన్ దే విల్ బి సెంట్ టు జైల్, దే విల్ బి టేకెన్ టు కస్టడీ, పనిష్మెంట్ ఉంటుంది. ఓకేనా, that is all about article 26, and we will meet in the next video or lecture with article 27. Thank you friends.